నమస్తే వెల్కమ్ టు జీ న్యూస్ ఆఫ్టర్నూన్ బులెటిన్ నేను మణిశ్రీ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం అసెంబ్లీ మెట్లకి చంద్రబాబు నమస్కారం ఆనాడు శపథం 2.5 ఏళ్ల తర్వాత అసెంబ్లీలో అడుగుపెట్టిన చంద్రబాబు తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన జనసేనాని 21 మందితో 21న కొణిదెల పవన్ కళ్యాణ్ అను నేను అంటూ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం ప్రమాణ స్వీకారం సమయం వచ్చినప్పుడే సభలోకి అడుగుపెట్టిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా సభలో ప్రమాణం చేసి ప్రోటెం స్పీకర్కు అభినందనలు తెలిపి సభలో కూర్చోకుండా తిరిగి ఛాంబర్కు వెళ్లిన వైనం రాష్ట్ర 16వ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం రేపు స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక విజయవాడలో ఘనంగా బీజేపీ ప్రజా ప్రతినిధుల అభినందన సభ ఎంపీ ఎమ్మెల్యేలకు బీజేపీ నేతలు ఆత్మీయ సత్కారం రాష్ట్ర అభివృద్ధిలో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తానన్న రాజమండ్రి ఎంపీ ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధరేశ్వరి 2.5 ఏళ్ల తర్వాత గౌరవ సభలో సగౌరవంగా చంద్రబాబు నాయుడు అడుగుపెట్టారు ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీ మెట్లకు నమస్కరించి సభలోకి చంద్రబాబు నాయుడు ప్రవేశించారు సీఎంగానే మళ్లీ సభలో అడుగు పెడతానని 2021లో చంద్రబాబు నాయుడు శపథం చేశారు చేసిన శపథం నిలబెట్టుకుంటూ నేడు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు అడుగుపెట్టారు ఆంధ్రప్రదేశ్ 16వ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి నూతనంగా ఎన్నికైన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించడంతో సభా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి తొలుత టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో ప్రోటెం స్పీకర్ ప్రమాణం చేయించారు అనంతరం గోరంట్ల బుచ్చయ్య చౌదరి సమక్షంలో నారా చంద్రబాబు నాయుడు అను నేను అంటూ భావోద్వేగంతో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు 2.5 ఏళ్లకు పైగా సుదీర్ఘ విరామం తర్వాత తొలిసారి ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో అడుగుపెట్టారు 2021 నవంబర్ 19న ముఖ్యమంత్రిగానే మళ్లీ గౌరవ సభలో అడుగు పెడతానని ఆయన శపథం చేశారు చేసిన శపథం నిలబెట్టుకుంటూ ఇవాళ అసెంబ్లీకి వచ్చారు నాటి శపథం నిలబెట్టుకుంటూ సీఎం అయ్యాకే మళ్లీ సభకు వస్తాను నాకు ఈ రాజకీయాలు అవసరం లేదు ఇది గౌరవ సభ కాదు ఇదొక కౌరవ సభ ఇలాంటి కౌరవ సభలో నేనుండనని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా మీకు నమస్కారం ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ అవమానాన్ని అందరూ అర్థం చేసుకుని నిండు మనసుతో ఆశీర్వదించమని కోరుతున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభలో జరిగిన సంగతి తెలిసిందే 2021 నవంబర్ 19వ తేదీన రైతుల సమస్యలపై అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సమయంలో అధికార వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష తెలుగుదేశం మధ్య మాటల యుద్ధం సాగింది తాను మాట్లాడుతుండగా స్పీకర్ మైక్ కట్ చేశారని చంద్రబాబు ఇతర ఎమ్మెల్యేలు అసెంబ్లీని బహిష్కరించి బయటకొచ్చారు వెంటనే తన ఎమ్మెల్యేలతో చంద్రబాబు సమావేశమై బోరున విలపించారు అసెంబ్లీలో అధికార పార్టీ నేతలు తన భార్యను అవమానించేలా మాట్లాడారని గద్గద స్వరంతో ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన నారా చంద్రబాబు నాయుడు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను కొణిదెల పవన్ కళ్యాణ్ అను నేను అంటూ జనసేనాని చట్టసభలో కరతాళ ధ్వనుల మధ్య శాసనసభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు ఆయనతో పాటు జనసేన తరపున గెలిచిన నాదెండ్ల మనోహర్ కందుల దుర్గేష్ను ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ శాసనసభ్యుడిగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి పవన్ కళ్యాణ్తో ప్రమాణం చేయించారు సభ ప్రారంభం కాగానే గౌరవ స్పీకర్ సభ్యులందరికీ సభా సాంప్రదాయాలు వివరించి ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు మొదట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ని స్పీకర్ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు పవన్ కళ్యాణ్ శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు లేచి నిలబడగానే సభలో ఉన్న సభ్యులంతా గౌరవ సూచకంగా నిలబడి కరతాళ ధ్వనులతో హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు
కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనసభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల విధేయుడిగా ఉంటూ విధులు నిర్వర్తిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేశారు. అనంతరం పవన్ కళ్యాణ్ గారికి ప్రోటెం స్పీకర్ శుభాకాంక్షలు తెలిపారు. అసెంబ్లీ కార్యదర్శి పవన్ కళ్యాణ్తో రిజిస్టర్లో సంతకాలు స్వీకరించారు. సభలోకి అడుగుపెట్టగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరస్పర ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పవన్ కళ్యాణ్తో పాటు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇతర మంత్రుల తర్వాత వైసీపీ అధినేత జగన్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. వాస్తవంగా ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో సాధారణ ఎమ్మెల్యేగా ప్రమాణం చేయాల్సి ఉండాల్సింది. కానీ వైసీపీ అభ్యర్థన మేరకు ఆయనతో ముందుగానే ప్రమాణం చేయించారు. 2024 ఎన్నికల్లో ఘోర పరాజయం మూటగట్టుకున్న వైసీపీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేదు. దీంతో ఆయన సాధారణ ఎమ్మెల్యేగా కొనసాగాల్సి వస్తుంది. మొన్న జరిగిన ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 సీట్లు మాత్రమే దక్కించుకుంది. అంటే ప్రతిపక్ష హోదా రావాలంటే 17 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. కానీ వైసీపీ ఆ మార్కును కూడా దాటలేకపోయింది. దీంతో వైసీపీ అధినేత సాధారణ సభ్యుడిగా కే లెటర్ తర్వాత ప్రమాణం చేయాల్సి ఉంది. మాజీ సీఎంగా జగన్మోహన్ రెడ్డితో మంత్రుల తర్వాత ప్రమాణం చేయించాలని వైసీపీ లీడర్లు కొందరు ప్రభుత్వానికి రిక్వెస్ట్ పెట్టుకున్నారు. దీంతో ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది. ఇలాంటి విషయాలను రాజకీయం చేయదలుచుకోలేదని, ఎప్పుడు ప్రమాణం చేస్తే ఏముందని అందుకు అంగీకరించినట్టు శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పారు. వైసీపీ సభ్యుల కోరిక మేరకు జగన్ను మంత్రుల తర్వాత ప్రమాణం చేయించారు. అంతకుముందు అసెంబ్లీ వెనుక గేటు నుంచి సభ ప్రాంగణంలోకి జగన్ వచ్చారు. గతంలో ఆయన సీడ్ యాక్సెస్ రోడ్ నుంచి మందడం మీదుగా సభకు వచ్చేవారు. అమరావతి రైతుల నిరసన తెలుపుతారని భావించి వేరే మార్గంలో సభకి వచ్చినట్టు తెలుస్తోంది. అనంతరం ప్రమాణం చేసే క్రమంలో జగన్ కాస్త తడబడ్డారు. ముందుగా జగన్మోహన్ అనే నేను అన్నారు. తర్వాత తేరుకుని జగన్మోహన్ రెడ్డి అనే నేను అంటూ ప్రమాణం చేశారు. అనంతరం అందరికీ అభివాదం చేసి ప్రోటెం స్పీకర్ వద్ద అభినందనలు అందుకున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సభలో కాసేపు కూర్చొని సభ నుంచి బయటకు వెళ్ళిపోయారు. వైఎస్ జగన్మోహన్ అనే నేను, జగన్మోహన్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీమతి అదితి విజయలక్ష్మి గజపతిరాజు పూసపాటి. మంత్రి నారా లోకేష్ మంగళగిరి ఎమ్మెల్యేగా ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎదుట ప్రమాణ స్వీకారం చేశారు. రెండోసారి కూడా మంగళగిరిలో ఆయనకు ఓటమి తప్పదు అన్న వాళ్లకు లోకేష్ గెలిచి గట్టి సమాధానం చెప్పారని టీడీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. కాగా లోకేష్తో పాటు హిందూపురం నుంచి హ్యాట్రిక్ సాధించిన నందమూరి బాలకృష్ణ స్పీకర్ ఎదుట ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. నారా లోకేష్ అనే నేను శాసనసభ సభ్యుడినైన ఎన్నిక అయినందుకు శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమ అధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని
నేను స్వీకరించబోయే కర్తవ్యాలను శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన నారా లోకేష్ అనే నేను సభ నియమాలను కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నందమూరి బాలకృష్ణ అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాభక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడినైన నందమూరి బాలకృష్ణ అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో మొదట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించారు ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి. అనంతరం అక్షర క్రమంలో మంత్రులు వంగలపూడి అనిత, అచ్చెన్నాయుడు, టీజీ భరత్, కందుల దుర్గేష్, ఫరూక్, జనార్దన్ రెడ్డి, పయావుల కేశవ్, నారా లోకేష్, నాదెండ్ల మనోహర్, నారాయణ, పార్థసారథి, రామనాయుడు, ఆనం రామ్ నారాయణ రెడ్డి, రాంప్రసాద్ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, కొల్లు రవీంద్ర, గుమ్మడి సంధ్యారాణి, సత్యకుమార్, అనగాని సత్యప్రసాద్, ఎస్ సవిత ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత మాజీ సీఎం వైఎస్ జగన్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. సీఎం చంద్రబాబు కుప్పం పర్యటన ఖరారైంది. ఈ నెల 25, 26 తేదీల్లో చంద్రబాబు 2 రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆయన కుప్పంలో పర్యటించనుండడం ఇదే మొదటిసారి. సీఎం చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనలో భాగంగా నియోజకవర్గంలోని నేతలు, కార్యకర్తలను ఆయన కలవనున్నారు. నియోజకవర్గంలోని మండలాల్లో పర్యటించి టీడీపీ శ్రేణులతో సమావేశాలు నిర్వహించనున్నారు. తనపై నమ్మకం ఉంచి మరొకసారి గెలిపించిన ప్రజలకు చంద్రబాబు కృతజ్ఞతలు తెలుపనున్నారు. చంద్రబాబు కుప్పం నియోజకవర్గం నుంచి వరుసగా 8వ విజయం సాధించారు. నాడు చంద్రగిరిలో ఓటమి తర్వాత కుప్పం నియోజకవర్గానికి మారిన చంద్రబాబు 1989 నుంచి ఇక్కడ ఎదురులేని ప్రస్థానం కొనసాగిస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ తన శాఖలపై సమీక్ష నిర్వహించారు. సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖపైన ఆయన అధికారులతో సమీక్ష చేపట్టారు. గ్రామీణ ప్రాంతాల్లోని చిన్నారులకు సైన్స్ అండ్ టెక్నాలజీ పట్ల ఆసక్తిని పెంచుదాం, ఈ దిశగా అధికారులు కృషి చేయాలని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ విజన్ 2047కు అనుగుణంగా భవిష్యత్ ఆవిష్కరణలను దృష్టిలో ఉంచుకుని పిల్లలను నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దే ప్రక్రియ వేగంగా సాగాలని అధికారులకు మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పిల్లలకు సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలపై ఆసక్తి కల్పించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లోని బాలల్లో చాలా ప్రతిభ ఉంటుందని, ఆ ప్రతిభను వెలికితీసేలా భారీ సైన్స్ ఎగ్జిబిషన్లు నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధం కావాలని అన్నారు. గ్రామీణ బాలలను పూర్తి స్థాయిలో నైపుణ్యవంతులుగా తయారు చేయడమే కాకుండా వారు శాస్త్రవేత్తలుగా మారేందుకు అవసరమైన ప్రోత్సాహం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు పూర్తి స్థాయిలో వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహించడం ద్వారా రాబోయే తరాల్లో సైన్స్ పట్ల ఆసక్తి ఏర్పడుతుందని వివరించారు. ఈ సమీక్ష సమావేశం సందర్భంగా సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖాపరమైన అంశాలను మంత్రి పవన్ కళ్యాణ్కు వివరించారు. రాజమండ్రి SRSC ప్రాంతీయ వైజ్ఞానిక కేంద్ర ప్రారంభానికి సిద్ధంగా ఉందని చెప్పారు. దీన్ని త్వరలోనే ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువద్దామని మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులకు తెలియజేశారు.
ఐదేళ్ల అరాచక పాలనకు ప్రజలు ఓటు రూపంలో గుణపాఠం చెప్పినా జగన్ తీరు మారడం లేదు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అమలు చేసినా ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వచ్చాయంటూ మరోసారి వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఘోర పరాభవం పొందిన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో తాడేపల్లిలోని తన నివాసంలో జగన్ సమావేశమయ్యారు. గడిచిన 5 ఏళ్లలో సంక్షేమ పథకాల ద్వారా దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి కుటుంబానికి, ప్రతి ఇంటికి మంచి చేసిన శకుని పాచికల మాదిరిగా ఎన్నికల ఫలితాలు వచ్చాయని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మరోసారి వ్యాఖ్యానించారు. ఫలితాలు చూస్తే ఇప్పటికీ ఆశ్చర్యం వేస్తోందని, ఆధారాలు లేనందున ఏమీ మాట్లాడలేమన్నారు. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో జగన్ సమావేశమయ్యారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 2.7 లక్షల కోట్లు ప్రజలకు డీబీటీ ద్వారా ఇచ్చామని, ఏ పథకం ఏ నెలలో ఇస్తామో ఆ పథకానికి సంబంధించిన క్యాలెండర్ ఇచ్చి తేదీల వారీగా అక్కా చెల్లెమ్మల ఖాతాలో జమ చేశామని అన్నారు. అలాంటిది వారి ప్రేమలు, ఆప్యాయతలు ఏమయ్యాయి అని ప్రశ్నించారు. అసెంబ్లీలో వైసీపీ సంఖ్యాబలం తక్కువే కాబట్టి అసెంబ్లీలో చేసేది తక్కువేనని, ప్రజలకు మరింత దగ్గరయ్యే కార్యక్రమాలు, ప్రజల తరపున పోరాటాలు చేస్తామన్నారు. గతంలో చంద్రబాబు వ్యవసాయ రుణాల మాఫీ దగ్గర నుంచి అన్నీ చేస్తానని చెప్పి 2019 నాటికి చేయకపోవడం వల్ల ప్రజలు రెట్టించిన ఉత్సాహంతో మనల్ని అధికారంలోకి తీసుకొచ్చారని 2029లోనూ ఇదే పునరావృతం అవుతుందన్నారు. ఏపీ సినిమాటోగ్రఫీ, పర్యాటకం, సాంస్కృతిక శాఖల మంత్రిగా కందుల దుర్గేష్ పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా తన ఛాంబర్లో మాట్లాడుతూ కోనసీమ ప్రాంతాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసి సినిమా షూటింగ్లకు అనువుగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఏపీలో సినిమా స్టూడియోల నిర్మాణానికి టాలీవుడ్ నిర్మాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి చిత్ర పరిశ్రమకు సంపూర్ణ సహకారం ఉంటుందని, సినీ ఇండస్ట్రీ పెద్దలతో చర్చలు చేపట్టి భవిష్యత్ కార్యాచరణను నిర్ణయిస్తామని ఏపీ సినిమాటోగ్రఫీ, పర్యాటకం, సంస్కృతి శాఖల మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. సినీ రంగానికి ఊతమిచ్చేలా తమ చర్యలు ఉంటాయని, అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. ఇక రాష్ట్రంలో టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం, అడ్వెంచర్ టూరిజంను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తామని మంత్రి చెప్పారు. కందుల దుర్గేష్ ఇవాళ సచివాలయంలోని సెకండ్ బ్లాక్లోని తన ఛాంబర్లో మంత్రిగా బాధ్యతలు అందుకున్నారు. అటు ఋషికొండ ప్యాలెస్ పైన మంత్రి స్పందించారు. అంత ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టే బదులు పేదలకు ఆసుపత్రి కడితే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆలయాలు, వీటన్నిటి దృష్ట్యా చాలా అద్భుతమైనటువంటి పర్యాటక శోభను సంతరించుకున్నటువంటి ఈ రాష్ట్రం గడిచిన కొంతకాలంగా, ముఖ్యంగా గడిచిన 5 సంవత్సరాల కాలంలో పూర్తి స్థాయిలో పర్యాటకానికి విఘాతం కలిగించే విధంగా ప్రభుత్వ పాలసీలు ఉండటం వల్ల మనకి వచ్చేటువంటి పర్యాటకులు, ముఖ్యంగా విదేశీ పర్యాటకుల యొక్క శాతం 63% తగ్గిపోయినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అదేవిధంగా ఎక్కడైనా సరే పర్యాటక అభివృద్ధి జరగాల్సిన ప్రాంతాల్లో ₹1 బడ్జెట్ ఇవ్వకపోవటం వల్ల వాటిని అభివృద్ధి చేసుకునేటువంటి పరిస్థితి లేనటువంటి విధానాలను కూడా మనం చూసాం. ఇవాళ ముఖ్యంగా పర్యాటకం పట్ల కానీ, కళల పట్ల కానీ ప్రత్యేకమైన శ్రద్ధ ఉన్నటువంటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, అదేవిధంగా వీటి పట్ల పర్యావరణ హితమైనటువంటి పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో రాబోయే 5 సంవత్సరాల కాలంలో ఒక అద్భుతమైనటువంటి పర్యాటక కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి మా శాఖ ద్వారా మా అధికారులు, మేము కలిసి తప్పనిసరిగా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కనపరుస్తామనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ టూరిజం అంటే రకరకాలుగా టూరిజం విస్తృత స్థాయికి వెళ్ళింది. అది పర్యావరణ హితమైనటువంటి ఎకో టూరిజం కానివ్వండి, ఆధ్యాత్మిక శోభను సంతరించుకునేటువంటి ఆలయ టూరిజం కానివ్వండి, టెంపుల్ టూరిజం అంటాం అది కానివ్వండి, అదేవిధంగా అడ్వెంచర్ టూరిజం, ట్రెక్కింగ్ లాంటివి, రోప్ వేల్లో చేసేటువంటివి, ఇవన్నీ కూడా అడ్వెంచర్ టూరిజం కానివ్వండి. అదేవిధంగా వాటర్ ఫ్లీట్, ముఖ్యంగా బోట్లు ఏవైతే ఉన్నాయో స్పీడ్ బోట్లు కానీ ఇతరతర బోట్ల ద్వారా పర్యాటక శోభను పెంపొందించుకునేటువంటి కార్యక్రమాలు కానీ, ఇవన్నీ చేయడానికి చాలా పొటెన్షియాలిటీ ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజల ఆకాంక్షల మేరకు నిర్మాణాత్మక పాత్ర పోషిస్తామని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి చెప్పారు. గత ప్రభుత్వం పథకాలు ఇస్తున్నామనే అహంకార ధోరణిని ప్రజలు తిరస్కరించి కూటమికి పట్టం కట్టడం ద్వారా అభివృద్ధితో కూడిన సంక్షేమానికి ఆమోదం తెలిపామన్నారు.
రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో గురువారం విజయవాడలో బీజేపీ ప్రజా ప్రతినిధుల అభినందన సభ నిర్వహించారు. సభకు అధ్యక్షత వహించిన పురంధరేశ్వరి మాట్లాడుతూ అనేక మంది సీటు ఆశించి రాకపోయినప్పటికీ కూటమి గెలుపు కోసం కష్టించి పనిచేసినట్లు అభినందించారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదంతో బీజేపీ దేశాభివృద్ధికి కట్టుబడి ఉంటే సమాజమే దేవాలయం అనే నినాదం తేదేపాది అన్నారు. వివక్షతకు గురయ్యే వారికి నినాదంతో జనసేన నిలిచిందన్నారు. 3 పార్టీలు ఒక్కటై అభివృద్ధితో పాటు సంక్షేమ పాలన అందించేందుకు కూటమిగా ముందుకు రావడంతో ప్రజలు ఆశీర్వదించారన్నారు. కూటమి ప్రజా ప్రతినిధులు ఓడిన వారు నియోజకవర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. దేశం రాష్ట్రం అభివృద్ధి కోసం కేంద్ర బీజేపీ నేతలు మోడీ, అమిత్ షా ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ పార్టీని పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు 175 అసెంబ్లీ స్థానాల్లో 25 పార్లమెంట్ స్థానాల్లో గట్టిగా మనం పోటీ చేయాలి అనేటువంటి భావనతోటి వారందరూ ఉన్నటువంటి సందర్భంలో కేంద్ర నాయకత్వం నిర్ణయం చేసింది. మనం కూటమిగా వెళ్ళాలి, కూటమిగా ఈసారి కూడా మనం ఎన్నికల బరిలో దిగాలి అని చెప్పి వారు సంకల్పించినటువంటి నేపథ్యంలో సాధారణంగా ఏ కార్యకర్త అయినా ఎన్నికల్లో పోటీ చేయాలి అనేటువంటి భావనతోటి 5 సంవత్సరాల కాలం కష్టిస్తారు. కానీ ఎప్పుడైతే మనం పొత్తులో వెళ్ళామో ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వారికి ఒకంత నైరాశ్యం ఎదురైనప్పటికీ కూడా వారి నైరాశ్యాన్ని పక్కన పెట్టి ఏదైతే కేంద్ర నాయకత్వం మన నాయకత్వం నిర్ణయం చేసిందో ఆ నాయకత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడి నిబద్ధతతోటి ప్రతి కార్యకర్త కూడా అద్భుతంగా పనిచేసినటువంటి నేపథ్యంలో ఇక్కడ వేదిక మీద మేమందరం కూర్చుని ఉన్నాము అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. సాధారణంగా 3 పార్టీలకి సంబంధించినటువంటి ఆలోచన విధానం వేరుంటుంది, వారి యొక్క పని తీరు వేరుగా ఉంటుంది. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో ఈ 3 పార్టీలకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఏ విధంగా సమన్వయంతో ముందుకు వెళ్ళారు, చాలా చోట్ల సంయమనాన్ని కూడా పాటించవలసినటువంటి పరిస్థితి ఏర్పడినా చక్కగా పరిస్థితులు అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళారో నేను తెలుగుదేశం మరియు జనసేన నాయకులతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఇది ఒక అద్భుతమైనటువంటి కేస్ స్టడీ అని కూడా వారికి చెప్పడం జరిగింది. తనకు దక్కిన అవకాశం బీజేపీలో పనిచేసే ప్రతి ఒక్క కార్యకర్తకు దక్కిన గౌరవంగా కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ చెప్పారు. ఒక కార్యకర్తగా చేరిన తనకు కేంద్ర మంత్రిగా అవకాశం దక్కిందంటే అది ఒక్క బీజేపీకే సాధ్యమని ఆయన పేర్కొన్నారు. తనకు దక్కిన అవకాశంతో రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయనున్నట్లు ఆయన తెలిపారు. భూపతిరాజు శ్రీనివాసవర్మ గోదావరి జిల్లాలో బీజేపీ వర్మగా పిలుచుకునేటువంటి ఒక కార్యకర్త 1991లో భారతీయ జనతా పార్టీలో చేరితే 2024లో కేంద్ర మంత్రి అయ్యాడు అంటే అది భారతీయ జనతా. ఇది భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ఒక విశిష్టత, ఒక ప్రత్యేకత. ఈ విధంగా సామాన్య కార్యకర్తను పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకుని సుదీర్ఘ కాలం పాటు పనిచేస్తే పార్టీలో ఏదో ఒక రోజు తగినటువంటి గుర్తింపు వస్తుంది అనేటువంటి ఒక చక్కటి ఉదాహరణగా నేను మీ అందరికీ చెప్తాను. ఎన్నికల ముందు పొత్తులు ఉండాలా లేదే అనే అంశం మీద అనేక చర్చలు జరిగాయి. పొత్తులు ఉండాలా లేదా అనేటువంటిది భారతీయ జనతా పార్టీలో కేంద్ర పార్టీ తీసుకునేటువంటి నిర్ణయం. పెద్దలంతా ఉన్నారు, మిత్రులు సత్య గారితో అన్ని విషయాలు ఆవేళ పంచుకునేటువంటి సందర్భం, ఆవేళ జరిగినటువంటి సమావేశంలో పొత్తులు ఉండాలా లేదా అనేటువంటిది అభిప్రాయం చెప్పడమే మన వంతు. ఏది మంచిది అనేటువంటి నిర్ణయం కేంద్ర పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. కానీ ఆవేళ బీజేపీలో పనిచేసేటువంటి సుదీర్ఘ కాలం పనిచేసినటువంటి కార్యకర్తల తరపున ఆవేళ సమావేశంలో ఉన్నటువంటి మిత్రులు కొంతమంది మేము అడిగింది ఏంటంటే, మీరు ఏ నిర్ణయం అయినా తీసుకోండి, కానీ పొత్తులు పెట్టుకున్నటువంటి సందర్భంలో
భారతీయ జనతా పార్టీని నమ్ముకుని సుదీర్ఘకాలం పనిచేస్తున్నటువంటి కార్యకర్తలకు మీరు ఇచ్చేటువంటి భరోసా ఏమిటి అనేటువంటి విషయాన్ని మాత్రం మేము అడిగాం. రాజకీయాల్లో అందరినీ ఆహ్వానించాలి, కొత్త వ్యక్తుల్ని, సమర్థతతో ఉన్నటువంటి వ్యక్తుల్ని కూడా ఆహ్వానించాలి. అంటే ఈ ఆహ్వానించేటువంటి క్రమంలో పూర్తిగా పాత కార్యకర్తలను విస్మరిస్తే అది భవిష్యత్తులో పార్టీకి మంచిది కాదు అనేటువంటి అభిప్రాయాన్ని మాలాంటి పెద్దలంతా కూడా అభిప్రాయం చెప్పారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ తనతో పాటు ఆదినారాయణ రెడ్డి గెలవడంతో జగన్ను శాండ్విచ్ చేసినట్లయిందన్నారు. సర్పంచ్ పదవికి కూడా పోటీ చేయని సత్యకుమార్ బీజేపీలో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా అవకాశం దక్కిందంటే అది ప్రతి ఒక్క కార్యకర్త గెలుపు అన్నారు. గత ప్రభుత్వ అరాచకాలతో విసిగెత్తిన ప్రజలు రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమికి శ్రీకారం చుట్టినట్లు తెలియజేశారు. గత ప్రభుత్వం ఆరోగ్య శాఖ సహా అన్ని శాఖలను నిర్వీర్యం చేశారంటూ వాటన్నిటినీ సరిదిద్దనున్నట్లు తెలియజేశారు. భారతీయ జనతా పార్టీ ఒక విభిన్న సంస్కృతి కలిగిన పార్టీ. భారతీయ జనతా పార్టీ అంటేనే విలువలను కూడిన పార్టీ, నీతికి నిజాయితీకి మచ్చు తణుకలుగా ఉంటున్న నాయకత్వం కలిగిన పార్టీ, చెప్పిన మాట మీద నిలబడే పార్టీ, కార్యకర్తలకు అండగా ఉండే పార్టీ, దేశ హితం కోసం అన్ని త్యాగం చేసి పరిశ్రమించే పార్టీ అని భారతీయ జనతా పార్టీకి పేరు. అటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు మాకు ఇవాళ ఈ అవకాశం రావడం, శాసనసభ్యులుగా గెలవడం, మంత్రులుగా కావడం మొత్తం మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల చలివే అని, మీరు పెట్టిన భిక్ష అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. బీజేపీ సంస్కృతి అటువంటిది. ఒక రాష్ట్ర కార్యదర్శిగా ఉంటున్న కార్యకర్తను తీసుకెళ్లి కేంద్రంలో మంత్రిని చేసింది. జాతీయ కార్యదర్శిగా ఉంటున్న ఒక వ్యక్తిని తీసుకొచ్చి రాష్ట్రంలో మంత్రిని చేసింది. గల్లీలో ఉంటున్న కార్యకర్తను తీసుకెళ్లి ఢిల్లీలో నాయకుని చేసింది. ఢిల్లీలో కార్యకర్తగా ఉంటున్న కార్యకర్తను తీసుకొచ్చి గల్లీలో నాయకుని చేసింది. అదే భారతీయ జనతా పార్టీ వైశిష్టత. భారతీయ జనతా పార్టీలో ఏ కార్యకర్తకు ఏ రకమైన గౌరవం లభిస్తుందో, ఎప్పుడు అవకాశం లభిస్తుందో అని ఎదురు చూడాల్సిన అవసరంలా ఏదో ఒక రోజు ఖచ్చితంగా అప్నా నెంబర్ బి లగేగా. ప్రతి కార్యకర్తకి ఇవాళ ఈ సందర్భంగా చెప్తున్నా, ఇక్కడ ఉన్న ప్రతి కార్యకర్త ఏదో ఒక రోజు ఇక్కడ వచ్చి కూర్చుంటే మేము అక్కడ కూర్చొని సంతోషపడతాం. మా కార్యకర్త, మా కళ్ళ ముందు పెరిగిన కార్యకర్త ఇవాళ నాయకుడు అయ్యాడు రా, ఎమ్మెల్యే అయ్యాడు, ఎంపీ అయ్యాడు, మంత్రి అయ్యాడని సంబరాలు చేసుకునే రోజు మాకు వస్తుంది. మీరు ఇక్కడ కూర్చొని మాకందరికి ధన్యవాదాలు చెప్పే రోజు కూడా ఒక రోజు ఖచ్చితంగా వస్తుందనే విషయాన్ని, ఆ విశ్వాసంతో ప్రతి కార్యకర్త ఈ రాష్ట్రంలో పనిచేయాలనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే వై సత్యనారాయణ చౌదరి మాట్లాడుతూ 1983లో ఎన్టీఆర్ హయాంలో తెదేపా గెలిస్తే ఇప్పుడు బీజేపీ గెలిచిందన్నారు. 2024 ఎన్నికలు జగన్మోహన్ రెడ్డికి చెంపపెట్టుగా ఆయన అభివర్ణించారు. తన గెలుపు కోసం 3 పార్టీల కార్యకర్తలు సమిష్టిగా పనిచేసినట్లు చెబుతూ వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. నన్ను ఈ నియోజకవర్గంలో ఒక కుటుంబ సభ్యుడిగా మీరు చేసుకోండి. నేను కుల మత ప్రాతిపదిక మీద ప్రజాస్వామ్యంలో నాయకులు రావటం కరెక్ట్ కాదు. ప్రతి నాయకుడు కూడా సమర్థత, సామర్థ్యం కలిగి ఉండాలి. పార్టీలకు సిద్ధాంతపరంగా రాజకీయాల్లోకి వచ్చేది ఎమ్మెల్యే డిజిగ్నేషన్కో, ఎంపీ డిజిగ్నేషన్కో, మంత్రి కోసమో కాదు. రాజకీయాల్లోకి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా ప్రజాసేవ ఎలా చేయాలి అనే విషయంలోనే మనం నిమగ్నమై ఉండాలనే విషయం చెప్పి, ప్రతి ఒక్కరికి కూడా నాకు వచ్చిన అనుభవం ఏంటంటే ఆ నియోజకవర్గంలో ఇది గొప్ప అవకాశం. భారతీయ జనతా పార్టీ కాబట్టి ఇచ్చింది నాకు అవకాశం. వేరే వేరే పార్టీలు అయితే బేరీ చేసుకొని ఎవరు ఇవ్వరు. ఈ సుజనా చౌదరి అనే అతను విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి ఎక్కడ గెలుస్తాడు, గెలవడు. ఎక్కడన్నా ఒకవేళ నన్ను పెట్టవలసి వచ్చినా కూడా మా సామాజిక వర్గం ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి పెట్టేవారు. వాళ్ళకి నా గెలుపుని ఇప్పుడు నేను మా నియోజకవర్గ ప్రజలకు అంకితం చేశానని చెప్పాను. అప్పుడు నేను వేరే నియోజకవర్గంలో చేసి ఉండుంటే ఓకే వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళు గెలిపించారని చెప్పేవారు. అది జరగకుండా పశ్చిమ నియోజకవర్గంలో అది మినీ ఇండియా. భారతదేశంలో ఉన్న ప్రతి కులము, ప్రతి మతము, ప్రతి సంస్కృతి, ప్రతి సంస్కారం అన్నీ ఉన్నారు. వీరు వారు అని కాదు. వాళ్ళందరి దగ్గరికి కూడా నాకు అప్పటికి వచ్చిన 42 రోజుల్లో ప్రతి క్షణము నాతో పాటు ఏ మాటగా మాట మన పార్టీ నాయకత్వం కూడా అడ్డూరు శ్రీరామ్ గారిని రికమెండ్ చేయడం జరిగింది, వారికి ఎమ్మెల్యే ఇవ్వాలి అని.
నిజానికి నాకు కూడా అవకాశం వచ్చిన చోటల్లా వారికి ఇవ్వాలి అనే చెప్పాను నేను. కానీ అధిష్టానం అనూహ్యంగా ఈ డెసిషన్ తీసుకొని కాదు. ఆంధ్ర రాష్ట్రంలో 5 ఏళ్ల అరాచక పాలనతో విసిగి వేసారిన అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా నష్టపోయారని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు ప్రధాని మోదీ నాయకత్వంలో కూటమిగా ఏర్పాటైన సందర్భంలో 95% మ్యాండేట్ ఇచ్చారని ఇదొక చరిత్ర అని పేర్కొన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం పటమట ఎన్టీఆర్ సర్కిల్ వద్ద నియోజకవర్గ టీడీపీ నాయకులు, మాజీ కార్పొరేటర్ చెన్నుపాటి గాంధీ, కార్పొరేటర్ ముమ్మనేని ప్రసాద్, గద్దే క్రాంతి, పటమట్లంక ఫిషర్మెన్ సొసైటీ ఆధ్వర్యంలో మంత్రి కొల్లు రవీంద్ర పుట్టినరోజు వేడుకలను నిన్న నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున మ్యాండేట్ రావడం అనేది ఒక చరిత్ర అని పేర్కొన్నారు. ఒక దుర్మార్గుడు ముఖ్యమంత్రి అయితే పరిస్థితి ఎలా ఉంటుందో ఆంధ్ర రాష్ట్రమే ఒక ఉదాహరణ అని అన్నారు. ప్రజలు 151 ఎమ్మెల్యే సీట్లు ఇస్తే తిరిగి 5 ఏళ్లలో 11 స్థానాలకు పరిమితమయ్యారని తెలిపారు. నిశ్శబ్ద విప్లవం ఎలా ఉంటుందనే దానికి ఇదొక నిదర్శనమన్నారు. మన ఆంధ్ర రాష్ట్రంలో 5 సంవత్సరాల అరాచక పాలనలో విసిగి వేసారిపోయిన ప్రతి ఒక్కరు కూడా, అన్ని వర్గాలు, యువత, మహిళ, రైతు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, ఒకరు కాదు అన్ని వర్గాలు కూడా తీవ్రంగా నష్టపోయారు. ఇవాళ ఈ రాష్ట్రాన్ని మళ్ళీ కాపాడుకోవాలని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పిలుపుకి, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి పిలుపుకి, మోడీ గారి నాయకత్వంలో మరి కూటమిగా ఏర్పాటైనటువంటి సందర్భంలో 95% మ్యాండేట్. ఇవాళ ఇది ఒక చరిత్ర. భారతదేశంలో ప్రజాస్వామ్యం ప్రభుత్వాలు ఏర్పాటైన తర్వాత ఇంత పెద్ద ఎత్తున మ్యాండేట్ రావడం అనేది ఇది ఒక హిస్టరీ. ఇవాళ ఒక ముఖ్యమంత్రి ఒక దుర్మార్గుడైతే ఏ రకమైనటువంటి తీర్పు ఉంటుందనే దానికి ఇదే ఒక ఆంధ్ర రాష్ట్రం యొక్క ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. చరిత్రలో ఇవాళ 95% 151 ఎమ్మెల్యేలు ఇస్తే తిరిగి 5 సంవత్సరాల్లో కేవలం 11 స్థానాలకే పరిమితం అయిందంటే ఇవాళ ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజల చైతన్యం, నిశ్శబ్ద విప్లవం ఎలా ఉండడానికి ఇదే ఒక నిదర్శనం. ఇవాళ దాదాపుగా రిజల్ట్ వచ్చిన దగ్గర నుంచి 4వ తారీఖు నుంచి ఎక్కడ చూసినా ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా ప్రజల ఆనందాలతో స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు మరి గాంధీ గారు, అలాగే ముమ్మనేని ప్రసాద్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ మరి గద్దె రామ్మోహన్ గారు కుమారుడు క్రాంతి గారు అందరూ కూడా వచ్చి మరి ఈరోజు నా జన్మదిన కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇవాళ పడమట్లంక ఫిషర్మెన్ సొసైటీ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ప్రజలు కోరుకున్నారో ఆ విధంగానే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చినాక మా యొక్క మచిలీపట్నం జిల్లా ముద్దుబిడ్డ అయినటువంటి రవీంద్ర గారి మరి బర్త్డే ఫంక్షన్ సందర్భంగా ఈ రోజున ఈ యొక్క తూర్పు నియోజకవర్గం ఎన్టీఆర్ సర్కిల్లో ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అభిమానులందరం కూడా ఆయన మీద ఉన్నటువంటి ప్రేమ మమకారంతో ఈరోజు ఇక్కడ ఆయన యొక్క జన్మదిన వేడుకలు జరపడం జరిగింది. కనుక ఆ యొక్క కార్యక్రమానికి రవీంద్ర గారు వచ్చి మా అందరినీ కూడా ఎంతో ఆనందపజేశారు. కనుక ఆయన నిండు నూరేళ్లు ఉండి ఈ యొక్క తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు గారి నాయకత్వంలో ఇంకా ఎన్నో ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళాలని కోరుకుంటూ ఈ రోజున ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 2 దశాబ్దాలుగా టీడీపీ పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేసిన ఇంతియాజ్ సేవలు మరువలేనివని టీడీపీ మైనార్టీ నాయకులు ఎంఎస్ బేగ్ అన్నారు. మైనార్టీ సెల్ ఉపాధ్యక్షునిగా ఆయన అనేక ప్రజా సమస్యల పట్ల పోరాడారని, అనేక సేవా కార్యక్రమాలు చేశారని వెల్లడించారు. ఈ రోజు ఆయన ప్రజల మధ్య లేకపోవడం బాధాకరమన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకుని వెళ్తున్న ఫయాజ్ ఇంతియాజ్ ఫ్రెండ్ సర్కిల్ సభ్యులను అభినందించారు. టీడీపీ మైనార్టీ నాయకుడు ఇంతియాజ్ 3వ వర్ధంతిని పురస్కరించుకుని ఫయాజ్ ఇంతియాజ్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో పెజ్జునిపేట నందు పెద్ద ఎత్తున పేదవారికి అన్నదానం కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పశ్చిమ టీడీపీ మైనార్టీ నేత ఎంఎస్ బేగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇంతియాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం స్వయంగా పేదవారికి ఆహారాన్ని వడ్డించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇంతియాజ్ టీడీపీ పార్టీ బలోపేతానికి క్రియాశీలంగా వ్యవహరించారని అన్నారు.
మైనారిటీ సెల్ ఉపాధ్యక్షునిగా పార్టీకి 2 దశాబ్దాలుగా ఎనలేని సేవలు చేశారని అన్నారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా పార్టీని వీడలేదన్నారు. అందరితో కలిసిమెలిసి ప్రజా సమస్యల పట్ల పోరాడారని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తిని కోల్పోవడం బాధాకరమన్నారు. అలాంటి వ్యక్తికి ఘన నివాళులు అర్పిస్తున్నామన్నారు. 35వ డివిజన్ పెజ్జానిపేటలోని మనందరికీ ఆప్యాయతగా స్నేహభావంగా మనలో ఒకలుగా తెలుగుదేశం పార్టీకి మైనార్టీల్లో ఒక గొప్ప నాయకుడిగా పేరు పొందిన మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులుగా చేస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీలో ప్రతి ఒక్కరిని కలుపుకొని వెళ్తూ మనందరి మిత్రుడు సోదరుడు అయినటువంటి ఇమ్తియాజ్ ఆయన యొక్క 3వ వర్ధంతి ఇక్కడ పేటలో జరపడం అనేది మరొక్కసారి ఇమ్తియాజ్ని మనం గుర్తు చేసుకొని అతను చేసిన సేవలు కానీ అతను చేసిన స్నేహాలు కానీ పనులు కానీ మనం అందరం గుర్తు చేసుకొని అదే బాటలో మనం అందరూ కూడా నడవాలని ఫయాజ్ ఇమ్తియాజ్ ఫ్రెండ్ సర్కిల్ ద్వారా ఈరోజు పెజ్జానిపేటలో 3వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ ఈరోజు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఇమ్తియాజ్ గత 2 దశాబ్దాలుగా క్రియాశీలకంగా తెలుగుదేశం పార్టీకి పనిచేస్తూ మన 3 సంవత్సరాల క్రితం మన మధ్యలో సడన్గా చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. అయినప్పటికీ కూడా ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తున్న ఫ్రెండ్ సర్కిల్ అందరిని కూడా నేను అందరినీ కూడా అభినందిస్తున్నాను. అలాగే ఈ డివిజన్ అధ్యక్షురాలు నందకుమారి గారు, ఫయాజ్ గారు, వాళ్ళ తండ్రి గారు హుసేన్ గారు అందరు కూడా ఈ కార్యక్రమం పాల్గొని ఇమ్తియాజ్ని మరచిపోకుండా మనం అందరం కూడా మరి ఇమ్తియాజ్ కొనసాగించే ఆలోచనలు ఏదైతే ఉన్నాయో వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ ద్వారా మనందరం ప్రజలు కూడా మేలు చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున ఇమ్తియాజ్కి ఘన నివాళులు అర్పించడం తెలియజేస్తా ఉన్నాం. ఇమ్తియాజ్ లేని లోటు కనిపిస్తుంది. మొట్టమొదటిగా ఈ డివిజన్లో ఈ ప్రదేశంలో అంటే ఈ మసీద్ సెంటర్లో పెజ్జానిపేట మసీద్ సెంటర్లో తెలుగుదేశం జెండా అంటూ లేని టైంలో తను నేనున్నానంటూ ఒక్కడే తన భుజస్కంధాల మీద వేసుకొని పార్టీ దిమ్మ స్థాపించే విషయంలో కానీ ఏ చిన్న కార్యక్రమం వచ్చినా కానీ అక్కడ లాల్ జాని బాషా గారు ఎంత ఇదిగా ఏ కార్యక్రమం చెప్పినా కానీ అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి కూడా ఇక్కడ ఆ కార్యక్రమాలని తూచా తప్పకుండా చేస్తూ ఈ డివిజన్లో ఇంత విధంగా ఘనంగా ఈ యొక్క జెండా దిమ్మ స్థాపించే విషయంలో కానీ ఏదైనా చిన్న చిన్న కార్యక్రమాలు చేయాలన్నా తన సొంత డబ్బులతోటి ఎవరిని ఆశించకుండా కూడా పార్టీకి బలోపేతంగా కష్టపడి ఎంతో పని చేశాడు. అలాంటి వ్యక్తి ఈరోజు మా మధ్య లేకుండా ఉన్నాడు. ఎందుకంటే ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మన చేతుల్లో రాజ్యాధికారాన్ని మనకు అందించిన టైంలో తను ఆ విషయాల్లో ఆ సుఖ సంతోషాల్లో పాలు పొందలేకుండా ఉన్నాడు. కాబట్టి దేవుడు అతని వద్ద మనశ్శాంతిని అనుగ్రహించాలని ఈ కార్యక్రమాన్ని వాళ్ళ తండ్రి గారైనటువంటి హుస్సేన్ గారు, తమ్ముడు ఫయాజు ఎంతో 3 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ సొంత నిధులతోటి వాళ్ళ సేవా తత్పరని ఉపయోగించి తన ఫ్రెండ్స్ సర్కిల్ని అందరినీ కూడా పిలిపించుకొని ప్రతి సంవత్సరం ఇదే విధంగా అన్నదానము మిగతా కార్యక్రమాలన్నీ కూడా ఎంతో ఘనంగా జరిగిస్తున్నారు. అలాంటి విషయాల్లో మేమందరం కూడా పార్టీ పరంగా పార్టీని వదలకుండా కనిపెట్టుకుని ఉన్నటువంటి వీరికి మేము కూడా సహాయంగా ఉంటూ మా డివిజన్ తరఫున ఆ కుటుంబానికి నా యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియజేసి వచ్చేసిన బేగ్ గారికి నా యొక్క హృదయపూర్వక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. అసెంబ్లీ మెట్లకి చంద్రబాబు నమస్కారం. ఆనాడు శపథం. 2.5 ఏళ్ల తర్వాత అసెంబ్లీలో అడుగుపెట్టిన చంద్రబాబు. తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన జనసేనాని 21 మందితో 21న కొణిదెల పవన్ కళ్యాణ్ అను నేను అంటూ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం. ప్రమాణ స్వీకారం సమయం వచ్చినప్పుడే సభలోకి అడుగుపెట్టిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా సభలో ప్రమాణం చేసి ప్రోటెం స్పీకర్కు అభినందనలు తెలిపి సభలో కూర్చోకుండా తిరిగి ఛాంబర్కు వెళ్లిన వైనం. రాష్ట్ర 16వ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం. రేపు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక.
విజయవాడలో ఘనంగా బీజేపీ ప్రజా ప్రతినిధుల అభినందన సభ. ఎంపీ ఎమ్మెల్యేలకు బీజేపీ నేతలు ఆత్మీయ సత్కారం. రాష్ట్ర అభివృద్ధిలో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తానన్న రాజమండ్రి ఎంపీ, ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధరేశ్వరి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 7:30 బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.